హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. రీసెంట్గానే నా షార్ట్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. నాకైతే డెలివరీ అయింది. ఎస్, ఇట్స్ అ బేబీ బాయ్. ఫస్ట్ బేబీ బాయ్ అండ్ సెకండ్ కూడా బేబీ బాయ్ అనమాట. పిలుస్తున్నారు. మన కుప్పంలో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, మన ఊర్లో పవర్ఫుల్ గాడ్ ఎవరంటే శ్రీ తిరుపతి గంగమ్మ కదా. సో మమ్మీ అయితే అమ్మవారిని ఏదో మొక్కునిందనమాట. సో అమ్మవారు అది తీర్చారు. అందుకని మమ్మీ హ్యాపీగా ఇంకా అనుకుని జరిగిందని అమ్మవారికి ఇలా మేకపోతనైతే బలిస్తున్నారనమాట. ఇక మేకను పెట్టుకున్నారు కదా, వారైతే మా మామ. ఇంకా మమ్మీ పూజ అంతా అయిన తర్వాత మేకని గుడి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మవారికి బలి ఇచ్చి ఇంకా ఇంటి దగ్గర వచ్చి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయడమే. సో ఫంక్షన్ ఏంటంటే, నాకైతే డెలివరీ అయిందని మీ అందరికీ తెలుసు. సో 13 డేస్కి అయితే పురుడు స్నానం చేయించారు. ఆ రోజు సాటర్డే వచ్చింది. సో సాటర్డే ఎవరు నాన్ వెజ్ తినరనేసి సో నెక్స్ట్ డే అయితే ఫంక్షన్ పెట్టుకున్నాం అనమాట, సండే. ఈరోజు ఫంక్షన్ ఏంటంటే, మా చిన్నోడిని ఉయ్యాల వేస్తున్నాం. అదేనండి క్రాడల్ సెరమోనీ. మమ్మీ వాళ్ళైతే గుడి దగ్గరికి వెళ్తున్నారనమాట. ఇంకా గుడి దగ్గర అక్కడ అన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చేసారు. సో ఇక్కడైతే మేకనైతే క్లీన్ చేస్తున్నారనమాట. నాకు తెలిసి ఈ మేక ఎన్ని కేజీలు మటన్ ఉండి ఉంటుందో గెస్ చేయండి మీరే. నాకైతే కొంచెం బక్కగా ఉందని అనిపించింది. ఇక ఫంక్షన్కి అయితే అంతా రెడీ అయిపోయింది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే మా తమ్ముడు రెడీ చేశాడు. మేమైతే ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఒకరికి చూపించామన్నమాట ఈవెంట్ చేసే వాళ్ళకి. వాళ్ళైతే 8,000 అన్నారు. సో ఇంకంత ఎందుకులే, ఊరికి సింపుల్గానే చేసుకుంటున్నాం అనేసి మేమే అలా రెడీ చేసామన్నమాట. మా చిన్నోడి ఫంక్షన్కి వాళ్ళ చిన్న తాత అయితే రావడం జరిగింది. ఎవరో చూడండి, చిన్న తాత. ఎస్, తనే అనమాట. అట్లానే లాస్ట్ బాబాయ్ అంటే మా డాడీకి లాస్ట్ తమ్ముడు అనమాట. సో అందుకనేసి నాకు బాబాయ్ అంటే నా కొడుక్కి తాతయ్య అవుతాడు కదా. సో ఇలా అయితే ఫన్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫంక్షన్ని. సో మేమంతా రెడీ అయిపోయాము. లాస్ట్గా ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో మేము, ఫోటోగ్రాఫరు. నేను మా తమ్ముడికి ఫోటోగ్రాఫర్కి చెప్పిరా అంటే వాడు చెప్పకుండా వచ్చేసాడు. సో అంతా రెడీ అయిన తర్వాత మమ్మీ అడుగుతుంది ఏది అంటే, ఇంకా అప్పటికప్పుడు ఇంకా ఫోన్ చేసి పిలిపించినాం అనమాట. సో ఉయ్యాల వేసే ముందు కొన్ని సాంగ్యాలు ఉంటాయి కదండి. సో అదైతే మా అమ్మ మా అత్తవారు అయితే చేస్తున్నారు. ఇంకా మళ్ళీ మేనమామ చేసేటివి కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఇంకా మా తమ్ముడు చేస్తున్నాడు అనమాట. సో ఫంక్షన్ అయితే మేము అనుకున్న దానికంటే చాలా బాగానే జరిగింది. మరీ అంత గ్రాండ్గా చేసుకోలేదు, మరి అంత సింపుల్గా చేసుకోలేదు. ఏదో మాకు నచ్చినట్టు అయితే మేము చేసుకున్నాం అనమాట. ఇంకా మెయిన్ మా చిన్నోళ్ళ డ్రెస్కి వస్తే, మా బుజ్జులకి మా చిన్నోడికి సేమ్ కాస్ట్యూమ్ అయితే నేను చేపించాను. అదైతే చాలా బాగుంది. వాళ్ళిద్దరికీ చాలా బాగా సెట్ అయింది ఆ కాస్ట్యూమ్ అయితే. ఇంకా మేనమామ చేయాల్సిందని చేసేసిన తర్వాత ఇంకా అందరూ వచ్చారు, గిఫ్ట్స్ ఇచ్చారు. గోల్డ్ కూడా వచ్చింది మా చిన్నోడికి, ఇంకా సిల్వర్ కూడా గిఫ్ట్స్గా వచ్చినాయి అన్నమాట. ఇంకా రిలేటివ్స్ అందరూ వచ్చి ఇంకా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అవన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. మేము కొన్ని ఫొటోస్ దిగాము. మేము ఫొటోస్ తీసే టైంకి అదేంటో మా బుజ్జులకు అయితే నిద్ర వస్తుంది అనమాట. ఈరోజు అనగా వాడు చూడండి ఫంక్షన్ అంతా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఫొటోస్ దిగే టైంకి వాడికి బాగా నిద్ర వస్తుంది. ఇంకా నిద్రలోనే ఒక 2-3 ఫొటోస్ అయితే దించుకొని ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఫుడ్ ఏం చేశారంటే, వైట్ రైస్, మటన్ కర్రీ, చికెన్ కబాబ్, రసం, ఒక స్వీట్ అయితే చేసాము. సో ఇదేనండి ఫుడ్ మెనూ అయితే. ఫుడ్ అయితే వచ్చి మా మామ చేశారనమాట. ఎక్కడైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఫస్ట్ బంతిలో కూర్చోవాలి అంటారు కదా. ఎందుకో మీకు తెలుసు, ఫస్ట్ బంతిలో కూర్చుంటే అన్ని ఐటమ్స్ వస్తాయి, అన్ని ఐటమ్స్ బాగా తినచ్చు, అన్నీ టేస్ట్ చేయొచ్చు. బట్ లాస్ట్లో వెళ్ళిన వాళ్ళకే పప్పు, అన్నం, కూర అలా ఉంటుందన్నమాట. సో మేమైతే లాస్ట్లో వెళ్ళాము. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మాకైతే జస్ట్ వైట్ రైస్, కబాబ్, చికెన్ అనమాట. మటన్ అయితే అయిపోయింది అప్పటికే, మటన్ అయితే సరిపోలేదు. అందుకనేసి మళ్ళీ మమ్మీ చికెన్ తెప్పించి చికెన్ కర్రీ అయితే చేపించింది. ఇంకా అందరూ ఫైనల్గా ఇంకా తిని ఫంక్షన్ అయితే 4:30 అలా అయిపోయిందనమాట. సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ తినేసి ఇంకా ఫొటోస్ దిగేసి ఇంకా అందరూ వెళ్ళిపోయారు. సో ఫంక్షన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా చిన్నోడిని ఇక్కడ ఉయ్యాల వేసుంటే వాడు బాగా హాయిగా నిద్రపోతున్నాడు అనమాట. ఇదేనండి మా చిన్నోడికి జరిగిన క్రాడల్ సెరమోనీ. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు. ఇంకా ఫ్రెండ్స్
ఉంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఇదే కదండి. పనులు చేయడానికి, ఏదైనా ఫంక్షన్స్ జరిగితే అటు ఇటు తిరుగుతూ ఏదో చిన్న చిన్న పనులు హెల్ప్ చేయడానికి ఉంటారు కదా. సో వాళ్ళంతా వచ్చి బాగానే హెల్ప్ చేశారు. తమ్ముడు ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్కే కాదండి, దేనికి పిలిచినా వచ్చి బాగానే హెల్ప్ చేస్తారనమాట. సో ఇక్కడ గిన్నెలు అవన్నీ కూడా కుకింగ్ చేయడానికి మాదే వాడుకున్నాము. అందుకనేసి ఇక్కడ అంతా క్లీనింగ్ చేస్తున్నారు అమ్మమ్మ, పెద్దమ్మ వాళ్ళంతా. సో ఇలా అయితే మా చిన్నోడి క్రాడల్ సెరమనీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ మా చిన్నోడికి వచ్చిన గిఫ్ట్స్ అండి. మోస్ట్ డ్రెస్సెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. సో ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాడల్ సెరమనీ ఎలా ఉందో కామెంట్ చేయండి.